పిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం నార్త్ రాజుపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వందలాది మహిళలతో బుజ్జి రోడ్డు వద్ద నుండి నార్త్ రాజుపాలెం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మహిళలు, నాయకులు సెంటర్లో మానవహారం నిర్వహించి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమకు తాము పరిశుభ్రత ఎప్పుడైతే పాటిస్తారో క్రమేణా గ్రామాలు పరిశుభ్రంగా మారుతాయని, తద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కారకటి మల్లికార్జున, గరకపాటి రాజేంద్ర కుమార్, మురళి, సిద్ధార్థ, బాబీ, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి ఛానల్స్ లో మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి ఒక్కటి దాన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారు. కానీ ఇట్లాంటి మంచి పనులు కూడా ప్రజల్లోకి పత్రికల ద్వారా, మీ ఛానల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్లి స్వచ్ఛ ఆంధ్ర గురించి వాళ్ళకి తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో అందరికన్నా ముఖ్యంగా మహిళలు పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పురుషులు చేయరని కాదు, మహిళలకి తమ ఇల్లు ఎంత శుద్ధంగా పెట్టుకోవాలని ఉంటుందో అదే మాదిర తన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుద్ధపరచుకునే విధంగా మీరు ప్రవర్తించాలని, 10 మందికి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను. దీనివల్ల మన పిల్లలు, మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం, మన చుట్టుపక్కల ఎంత శుభ్రతగా ఉంటే, ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు నాకు ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు, కాలువల్లో సిల్ట్ వేయటం లేదు, మలేరియా బారిన పడుతున్నారు, డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయని ఇవన్నీ చెప్తున్నారు ప్రతి గ్రామం నుంచి వచ్చి. దానికి మొట్టమొదట మన గడపలో నుంచి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనేది మన గడపలో నుంచి, నీ గుమ్మంలో నుంచి నువ్వు అడుగు పెడితే ఇంకొక రూమ్ లో ఉండే వాళ్ళు కూడా, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు శుభ్రపరచుకుంటారు. అలాగా ఈ రోజు ఎలాగైతే మనం మానవ హారం చేసి మనము ఇక్కడ ఇచ్చేసామో అదే మాదిరిగా మీరు ప్రతి హ్యాబిటేషన్ లో, ప్రతి కాలనీలో మీరే మహిళలే ఒక మానవ హారంగా ఏర్పడి మీ చుట్టుపక్కల దాన్ని శుభ్రపరచుకుంటే ఎంతో బాగుంటుంది. దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీలు కానీ, పంచాయతీ సర్పంచ్లు కానీ, మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు, రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3వ శనివారం ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది. ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రామ్ లో అధికారులు కానీ అందరు కానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు. దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ, కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్ కి, పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను. అలాగే ఎంపీడీఓలకి, మిగతా అందరూ కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ప్రతి 3వ శనివారము వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛ భారత్ కాదు, స్వచ్ఛ ఆంధ్ర కాదు, ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్ గా దీన్ని ముందుకు వెళ్ళగలుగుతాము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో, ఎంత మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే నెపంతో ఈ రోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కోసం కందుకూరుకి వచ్చి అక్కడ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు మన జిల్లాలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి
శుభ్రత పాటించిన దాని వల్ల మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని చెప్పి 10 మందికి ప్రయోజనం చేకూర్చగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా మహిళల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.